నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ఆదేశాలతో చిలుకబాగు యాక్షన్ ప్లాన్ షురూ. ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. అంగన్వాడీ భవనం మరియు డ్వాక్రా భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. యాలాలలో పదవీ విరమణ పొందిన సర్పంచులను ఎంపీటీసీలను ఘనంగా సన్మానించిన ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని చిల్కవాగు కొంత భాగం అన్యాక్రాంతమైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాలతో యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది. భారీ యంత్రం హిటాచీ సహాయంతో కూడుకుపోయిన మట్టిని శిల్పను తొలగించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ కార్యక్రమం అందరి సహాయ సహకారాలతో నేడు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు బంటు వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అందులో భాగంగా నేడు మొదటి రోజు చిలుకవాగు ఆక్రమణ ప్రాంతాన్ని తొలగిస్తున్నారని అన్నారు. ఆ ప్రాంతంలోని రైతులు కూడా ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట మేముండి మా యొక్క పూర్తి మద్దతు తెలుపుతామని తెలిపారు. ఆ ప్రాంత రైతులు మాట్లాడుతూ దౌర్జన్యంగా కొందరు నాలాన్ని కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు కట్టారని వాటిని కూడా తొలగించాలని, నాడు దౌర్జన్యం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరులో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా నాలలు ఎప్పుడో దాదాపు 20-30 వేల మందికే దాన్ని పాపులేషన్కే నాళాలు నిర్మించడం జరిగింది గతంలో. ఆ తర్వాత దాన్ని మళ్ళీ కూడా పట్టించుకున్నటువంటి నాథుడే లేడు. మళ్ళీ నిన్నటి నుంచి మా గౌరవ చైర్పర్సన్ కానివ్వండి, మా కౌన్సిలర్లు కానివ్వండి, టౌన్ ప్రజలందరూ కూడా కలిసి నాళాలందరూ కూడా చిల్కవాగు ఎక్కడి నుంచి అవుతుందో దాన్ని అంతా కూడా క్లీన్ చేసి కొంతమంది ఆక్రమితలకు గురైన కానీ వాళ్ళ ముందలుండి దాని అంతా కూడా నిర్మాణం అంతా క్లీన్ చేసి చిల్కవాగు కూడా దాదాపు ఒక 16 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎంబడే టెండర్లు పెట్టి చిల్కవాగుని కంప్లీట్ చేసి పునర్నిర్మాణం చేసి తాండూరులో ఎంత వర్షం వచ్చినా ఈ గత 2-3 వర్షాలకు చూసినాం, ఏ కొద్ది వర్షం వచ్చినా జలమయం అయిపోయి అన్ని ఇండ్లకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు రాకుండా నెక్స్ట్ వర్షాకాలం కల్లా తప్పకుండా అరికట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా దాంతోపాటు ఇంకా పాతాండూరులో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అవి కూడా దశలవారీగా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మొన్న పడ్డ వర్షాలకు షాయిపూర్లో 9, 10, 11, 12, 13, 20 వార్డులలో వాటర్ మొత్తం ఫుల్ జామ్ అయింది. దానికి కారణం ఏందని చెప్పి మన ఎమ్మెల్యే గారు మొన్న అందరు ఆఫీసర్లను పిలిచి రివ్యూ పెట్టి దానికోసం అడిగిండు. నిన్న కూడా మొత్తం అందరు ఆఫీసర్లు వచ్చి, ఆల్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ మొత్తం సర్వే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొందరు ఇక్కడ ఈ కుంటలో చిలుకవాగు వెళ్లే రూట్లో కొంతమంది శిల్పావరం మట్టి ఉద్దేశి మోయడం జరిగింది. దాన్ని ఇప్పుడు తీయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరు అక్రమాలకు పాల్పడ్డా, కబ్జాలకు పాల్పడ్డా ఎమ్మెల్యే గారు సహించలేదని చెప్పేసిండ్రు. కాబట్టి ఈ యొక్క చిలుకవాగు అనేది తీయడం ద్వారా షాయిపూర్లో కానీ ఇంకెక్కడ కానీ వాటర్ జామ్ కాకుండా ఉంటుంది. దానికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా తక్షణమే స్పందించి లేట్ చేయకుండా ఎంబడే పని చాలు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అక్రమాలు కానీ ఇలాంటి కబ్జాలు కానీ చేసేవారు ఇప్పటి అవన్నీ చేయొద్దు. ఎవరు కబ్జాలు చేసినా ఆ ల్యాండ్ చిలుకవాగులు ఎవరు ఉన్నా వాళ్ళందరికీ ఇలాగే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పి ఈ సభకు తెలియజేస్తుంది. ఇక ఇది నేల మొత్తం ఆడ దగ్గరికి చిల్కాకు కలుస్తుంది. ఇది చిల్కా కలిసి ఇతను ఆదిపై నేల ఊడిసి శుద్ధ అది ఊసేటప్పుడే మేము ఈ 5 ఏండ్లు కింద 6 ఏండ్ల కిందనే చెప్పినాము. ఈ శుద్ధ ఉడవకు 6 మూరలు ఉన్నాయి, వాడకాలకి ఇబ్బంది అయితే నీళ్ళకి అయితే ఆ నీళ్ళ శుద్ధ ఇల్లు అది కట్టిండు. కట్టకాలి ఈ నీళ్లు ఇక్కడ వదిలిపోతున్నాయి. ఆ దౌర్జన్యం ఆ సెల్లకి వెళ్ళి కాలువ తీసిండు. అక్కడ వెళ్ళిపోయి ఆడ అడ్డమైంది. అవతలక పాటు 6 మూరల కింద ఏం చేసిండు, ఇండ్లు కట్టిపించిండు అమ్ముకొని, ప్లాట్లు చేసిండు అమ్ముకున్నాడు. ఇప్పుడు నీళ్లు ఓనికి ఇబ్బంది అవుతున్నాయి, వాటర్ ఓనికి ఇబ్బంది అయ్యి ఇక్కడ పోయి ప్లాట్ వాళ్ళకి అంతా ఇబ్బంది అయినాయి. అతను చేసింది ఈడ కాలువ వడగొట్టిండు. నీళ్ళు ఎప్పటికి ఇదే తోవ. ఇది మేము ఎన్నో ఏండ్ల కింద 100 ఏండ్ల కింద మాట ఇది నాలా ఉండదని ఉండదు. చిల్కా కలుస్తుంది. ఈ ముంగల పోతే చిల్కా కలుస్తుంది, నాలా ఉండదు. ఎట్లా నేల ఉండదో అట్లనే నేల తీయాలి. వేరేగా తీస్తామంటే మేమైతే తీయనీయము.
నేల ఉండదు, ఆ ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సీసీ రోడ్ వేసిండు, సీసీ రోడ్ వేస్తే సీసీ రోడ్కి వెళ్ళి తీస్తే ఆ నేల ముంగలకి కలుస్తుంది, చిల్కా కలుస్తుంది. ఇట్లా తీస్తామంటే మేము తీయనీయం. ఎట్లా ఉండదో అట్లనే కావాలి, వేరే అంటే మాకు కుదరదు. నక్సల్ ఎట్లా ఉంటే అట్లా చేయండి. సందీప్ కుమార్ వచ్చినప్పుడు దాన్ని నేల తీసిండు, ఆంజనేయులు పటవారిని కొట్టి నేల తీసి ఇట్లా ఏలేసింది ఆవిడ. అతన్ని 15-20 దినాలని అతన్ని సస్పెండ్ చేసిండ్రు. మాపడికి ఆ 2 మోర్లు ఇట్లా హాస్టల్ మూలకేసిండ్రు, గడ్డకేసిండ్రు. ఆ మోర్లు ఆడ ఉన్నాయి, మేము చూపిస్తాం. మేము టీం అంటే మేము చూపిస్తాం. మీరు జేసీబీ పెట్టి చూపిస్తే మేము 6 మోర్లు చూపిస్తాం. మేము మాది ఇప్పుడు 50-60 ఏళ్ళు ఇది సర్వీస్ నాది. ఇక్కడ ఇట్లా ఉన్నది, మేము చేస్తున్నాం ఇంతవరకు. మళ్ళీ ఇతల మళ్ళా పిల్లర్లు వేసిండు ఆయన, మళ్ళా పిల్లర్లు వేసిండు జాగా. ఇప్పుడు అన్ని పట్టాలు అయిపోయినాయి. ఆయన మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాము. వచ్చి జేసీబీ పోలీసు వాళ్ళని పెట్టి జేసీబీ పెట్టి కూలిపోతారు. అందులో ఏం తారుమారు చేసిరో రాకపోయారు. ఇప్పుడు 10 ఏళ్ళ ఆయన అంతా చేస్తాడు కూడా, ఆయన అట్లనే. प्रॉब्लम नहीं है सर का, साफ कर दो बस, पानी जाना सर, पानी बंद पैक कर दो, बंद कर दो। यहाँ तक गाड़ी आई तो తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డు నంబర్ 14లో ఎస్సీ కార్పొరేషన్ మరియు స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో 3 నెలలు ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న 60 మంది ఎస్సీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత శిక్షణను పూర్తి చేసుకున్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, స్థానిక కౌన్సిలర్ పిఏ బంభినా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు, మోసెస్, వేణుగోపాల్ రెడ్డి, స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ప్రతినిధులు, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంపిస్తాం. మీకు కూడా ఇప్పుడే బామిన మేడం గారు చెప్పింది, చాలా ప్రయత్నం చేసినాం మేము 60 మంది రావడానికి. ఒక్కొక్క ఇంటికి 10 సార్లు 15 సార్లు తిరిగి ఒక గూటిని చేసుకోవాల్సి వచ్చింది. అంటే వచ్చిన తర్వాత 4-5 రోజుల తర్వాత మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ఎందుకోసం చేస్తున్నాం ఈ పని, మన కోసమే కదని చెప్పి ఈరోజు కుట్టు మిషన్లు ఇస్తే కుట్టు మిషన్లే కాదు, ఈ 60 మంది ఒక కుటుంబానికి ఒక పెద్ద గాడ్ గిఫ్ట్ లాంటి వాళ్ళు, మీరు ఒక పెద్ద భరోసా ఇచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే మీ కాళ్ళపైన మీరు నిలవడానికి ఈ 3 months తీసుకున్నటువంటి ఏదైతే ట్రైనింగ్ ఉందో దానికి చాలా దోహదపడుతుంది. ఈరోజు చాలా నానా రకాలు, ఒకదానికి మనం ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈరోజు మీరు స్టిచ్చింగ్లో మీరు ఒక నైపుణ్యాన్ని మీరు నేర్చుకున్నట్లయితే దాంట్లో ఎన్నో విధాల మిమ్మల్ని వాడుకోవడానికి ఈరోజు ఆస్కారం ఉంది. ఈ ఫ్యాషన్ డిజైన్ ఈరోజు మా సోదరి చాలా చక్కగా మాట్లాడింది. నేను స్టిచ్చెస్తో పాటు ఖచ్చితంగా నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పి కూడా చాలా మాట్లాడింది. ఆమెకు వాట్సాప్కి తప్పకుండా మీకు 60 మందికి కూడా తప్పకుండా ఆ పట్టుదల ఉండాలా. ఎందుకంటే పట్టుదలలు ఉంటే అందుట్లో మీరు మహిళా సోదరులు పట్టుదలతో మీ అంత పట్టు ఎవరికి ఉండదు. మీరు ఒకసారి అనుకున్నారంటే ఖచ్చితంగా అది అయినంత వరకు ఖచ్చితంగా సాధిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ పెట్టినా కానీ మహిళా సోదరులకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు 3500 ఇల్లు ఇచ్చిండు మనకు అందరు కూడి అని చెప్పి, దాంట్లో కూడా ఖచ్చితంగా మహిళా సోదరులకే మనం ఇస్తూ ఉన్నాం. గతంలో చూసినాం మనం ఇంతకుముందుగా, గతంలో మన జీరో వడ్డీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు జీరో వడ్డీ ఇచ్చి మహిళా సాధికారత రావాలా, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకి ఇలాంటి కుట్టు మిషన్లే కానివ్వండి, కుట్టు మిషన్లతో పాటు ఒక షాప్ పెట్టుకోవచ్చు, టైలరింగ్ షాప్ పెట్టుకోవచ్చు, బోటికా ఇదేదో ఇప్పుడు చాలా డిజైనర్లు అది బోటికా ఇది ఇప్పుడే చైర్పర్సన్ గారు చెప్పారు, చాలా ఇది ఇప్పుడు మార్కెట్లో అదే ట్రెండ్ నడుస్తుంది అనుకుంటా. అలాంటి షాప్స్ కూడా మీరు పెట్టుకోవడానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితే ఏదైతే జీరో వడ్డీ ఇచ్చి ఉన్నారో దాన్ని
మళ్ళా గత 10 సంవత్సరాల్లో దాన్ని కనుమరుగు చేసిరు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మహిళలకు మళ్ళీ 0 వడ్డీ ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఆ సంఘానికి ఇవ్వాలని, డ్వాక్రా సంఘానికి, మహిళా సంఘానికి ఇవ్వాలని చెప్పి ఒక 10 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి కూడా ఒకటి మొన్ననే ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మీరు ఆ సంఘంలో ఉన్నట్లయితే దాంట్లో మీకు అందరు కూడా ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, గతంలో స్కూల్స్ టెండర్స్ పెట్టినా కానీ ఆ మహిళా సోదరులకి మీ దగ్గర సెల్ఫ్ ఎంప్లాయ్ గ్రూప్స్ ఏదైతే గ్రూప్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళతోనే డైరెక్ట్ నేరుగా వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ కొట్టించి ఈరోజు ఆ స్కూల్లో ఒక మోడల్ స్కూల్గా చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు స్కూల్స్ అన్నిటి కూడా ఒక మహిళా సోదరులే చేయాలా, వాళ్ళ దగ్గరుండే చేయాలని చెప్పి వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ కొట్టించి ఈరోజు అన్ని స్కూల్స్ కూడా ఆ మహిళా సోదరుల ద్వారానే చేపిస్తూ ఉన్నాం. అదేగాక ఈరోజు మీ సేవా కేంద్రాలు కూడా కొన్ని మండలకు 1-2 ప్రతి గ్రామంలో 3000 పాపులేషన్స్ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మీ సేవా కేంద్రాలు పెట్టబోతున్నాం. దాంట్లో కూడా మీకే మా మహిళా సోదరులకే మీకు అందరు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదన్నా ఈ ప్రభుత్వము ఎప్పటికీ మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇస్తుంది. దయచేసి నేను స్ఫూర్తి వాళ్ళకి నేను ఒకటే కొడతా ఉన్నాను, ఇంకా కూడా మీరు పోటీకి కానీ దీంట్లో ఫ్యాషన్ డిజైన్స్ కానివ్వండి, ఇంకా అవసరం అనుకుంటే ఇప్పుడు మీకు ఈ హాల్ జరపకపోతే కూడా నిన్ననే ఒకటి ఇండోర్ స్టేడియం దాదాపు ఒక 200-300 మంది దాంట్లో స్ట్రెంత్ కూడా దాంట్లో ఒకే దగ్గర కూర్చోవడానికి కూడా వెసులుబాటు ఉంది. అది కూడా నీకు రేపటి నుంచి నేను ఇచ్చే ఏర్పాటు చేస్తా. దయచేసి నేను ఈడీ గారికి కూడా ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇంకా మా మహిళా సోదరుమణులకు అందరూ కూడా, మా కౌన్సిలర్లకు కానీ మా ప్రజాప్రతినిధులకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, బామినా మేడం గారు ఏ విధంగా అయితే కష్టపడి 60 మందిని ఏ విధంగా అయితే దగ్గరకు చేర్చిందో మీరందరూ కూడా ఇంకా ఇలాంటి వాళ్ళని వెతికి తీయండి. ఖచ్చితంగా ఇంకా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం వీళ్ళని. ఎందుకంటే ఒక యూనిఫామ్సే కాదు, ఈరోజు చర్మాస్ లాంటి చాలా డిజైనర్ ఫ్యాషన్ అయితే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక్క ఫంక్షన్కి వేసుకపోయిన డ్రెస్ మళ్ళీ దాన్ని వాడట్లేదు. ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా మీరు దీన్ని మంచి నైపుణ్యాన్ని ఎత్తుకొని ఇప్పుడు మా సోదరి చెప్పినట్లు ఫ్యాషన్ డిజైనర్గా మీరు ఖచ్చితంగా దీంట్లో మీరు దాంట్లో నైపుణ్యాన్ని సాధించండి. ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒక గజెటెడ్ ఎంప్లాయీ కొద్ది ఒక మంచి సంపాదన కూడా మీరు సంపాదించే శక్తి మీ లోపల ఉంటుంది. స్కూల్స్ యూనిఫామ్కే కాదు, ఇప్పుడే చెప్పినట్లు స్కూల్ యూనిఫామ్ ఏంటంటే ఒక సైడ్గా మీకు ఒక సైడ్ బిజినెస్గా మీకు ఉన్నట్లు రెగ్యులర్ దాంట్లో ఇది ఒక విధంగా మీకు అవసరం అనుకుంటేనే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు పని లేనప్పుడే మాత్రమే గవర్నమెంట్ నుంచి సప్లై చేసేటువంటి బట్టలను తీసుకోండి. లేకుంటే మాత్రం మీకు జనరల్గా మీ మార్కెటింగ్లో మీకు ప్రైవేట్ బిజినెస్ ఉంటే ఖచ్చితంగా దానికే ప్రియారిటీ ఇచ్చుకుంటూ మీ కాళ్ళపైన మీరు బ్రతికేటట్లు మీరు ప్రయత్నం చేయాలా. ఒక మంచి డిసిషన్ తీసుకొని బాంబినా గారు ఒక 60 కుటుంబాలను ఈరోజు ఒక మంచి ప్రతిభావంతులను చేసి వారిపైన వాళ్ళు నిలబడడం చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు కూడా మీరు దయచేసి మీరే కాకుండా ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా 4-5 అన్నారు మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాం. మేము కుటుంబిషన్ ట్రైనింగ్ చేసిన తర్వాత మా కాళ్ళపైన మేము బ్రతుకుతూ ఉన్నాం. మేము మా కుటుంబానికి రోజు 50,000 రూపాయలు, నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నాం. మీరు కూడా చేయండి, నేర్చుకోండి అని చెప్పి ఇతర సోదరులకు అందరూ కూడా సోదరిమణులకు అందరూ కూడా ఇలాంటి ట్రైనింగ్ వచ్చి ఏర్పాటు చేయండి. ఆ ట్రైనింగ్ అంతా కూడా నేను స్ఫూర్తి వాళ్ళకు, సొసైటీ వాళ్ళకి కానివ్వండి, ఈడీ కార్పొరేషన్ కానివ్వండి, ఖచ్చితంగా మళ్ళీ ఏర్పాటు చేయించి మీకు అందరికీ ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా ఏ మంచి కార్యక్రమాలు చేసినా ఇంకా మీ లోపల నైపుణ్యాన్ని ఇంకా మాకు ఫ్యాషన్ డిజైన్ కావాలంటే కూడా ఖచ్చితంగా అది కూడా ఆ ట్రైనింగ్ పెట్టించే వెసులుబాటు కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ద్వారా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓల్తాండూరులో ఉన్న ఎస్సీలో చాలా మంది పేద కుటుంబాలు ఉన్నారు. జీవనోపాధి రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. అలాగే చాలా మంది మహిళలు, ఒంటరి మహిళలు అంటే భర్తలు లేకుండా ఉండడం కానీ, ఏదో సింగిల్ ఫ్యామిలీలలో ఎవరు పట్టించుకోలేని వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. అలాగే ఇక్కడ చాలా మంది మా మున్సిపల్ వర్కర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ మీ అందరి కోసం ఇక్కడ ఇంత మంచి కుట్టు మిషన్ కార్యక్రమాన్ని శిక్షణ 3 months నుంచి ఇచ్చి మీకు అందరికీ అలాగే నేర్పించింది వృధా కాకుండా మీకందరు కూడా కుట్టు మిషన్లు వారే స్వయంగా ఇస్తున్నందుకు స్ఫూర్తి వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బయట కుట్టించుకుంటే చూస్తున్నాం. లేడీస్కి ముఖ్యంగా ఒక్క బ్లౌజ్ కుట్టించుకోవాలంటే వర్క్ బ్లౌజ్ అయితే 3,000 నుంచి 5,000 వరకు ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ చూస్తే కూడా మినిమం 500-600. ఇవన్నీ అంటే మన పేద కుటుంబాలు
తీసుకోలేని కుట్టించుకోలేని స్థితిలో ఉన్నాం. అలాగే మన కాళ్ళపైన మనం నిలబడాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ రోజులో ఒక్కరు ఇంట్లో ఒక్కరు ఎలాంటి సంపాదించినా కానీ సరిపోలేని స్థితిలో ఉన్నాం. ఇద్దరు కలిసి చేస్తే, అలాగే బయట వారికి లేకుండా మన కాళ్ళపైన మనం నిలబడడానికి మనం ఈరోజు ముందుకొచ్చి నేర్చుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు, అలాగే కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. కుట్టు మిషన్లలో కుట్టు మిషన్స్ ఇస్తూ మన స్కిల్ డెవలప్మెంట్స్ ఎక్కడైతే పేద కుటుంబాలకి మహిళల కోసం తోడ్పాటు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు ముందుకొచ్చి ఇంకా చాలా సేవా కార్యక్రమాలే కాకుండా మన మహిళలు ముందుండాలనే ఉద్దేశంతో ఇప్పుడు చూసాం 6 గ్యారెంటీల్లో మొత్తం కూడా మహిళల కోసమే. చూసింది కదా, ప్రతి స్కీమ్ మహిళల కోసమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మహిళలు ఎక్కడున్నా వెనుకబడొద్దు, మన కోసం ఫ్రీ బస్ రాగానే ఫ్రీ బస్ పెట్టారు. తర్వాత గృహలక్ష్మి కింద మనందరికీ ఒక్కొక్క ఇంట్లో 2000 రూపాయలు మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం మనకు ఉంది. కాబట్టి ఎలాంటి మీ అందరికి కూడా టెన్షన్స్ లేదు, మంచిగా మీ కాళ్ళపైన మీరు నిలబడచ్చు. అలాగే ఇప్పుడు ఒక మన సోదరి చెప్పింది, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలి, నేర్చుకోండి, ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకోవాలని. చాలా సంతోషం. మీరు ముందుకొచ్చి మీరు ఇట్లా నేర్చుకొని బొటిక్ ఏదైనా పెట్టుకుంటే దానికి కూడా మన లోన్స్ కూడా ఉన్నాయి. మినిమం 1 లక్ష నుంచి 5 లక్షల వరకు లోన్స్ కూడా మేము ఇప్పిస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీకు ఎలాంటి అవసరం ఉన్నా సరే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఉండి మీ అందరికీ తోడ్పాటు అనేది చేస్తారు. అలాగే మన కౌన్సిలర్ గారు బొమ్మిన గారు చెప్పారు, అలా ఇక్కడ ఉన్న వారికి కంప్యూటర్ క్లాసెస్ కూడా కావాలని చెప్పడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆల్రెడీ నేను అక్కడ ఆర్యవైశ్యలో గత 8 months నుంచి రన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వారిని ఇక్కడ కూడా పంపిస్తాను. ఇక్కడ కూడా ఒక 2-3 months మీకు కూడా కోర్స్ ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నేమ్స్ అన్ని మీకు మేడం గారికి కౌన్సిలర్ గారికి ఇస్తే వారిని ఇక్కడ కూడా పంపించి శిక్షణ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి మీకు ట్రైనింగ్ క్లాసెస్ ఏ ఉన్నా మన ఎమ్మెల్యే గారి ముందుకుండి మీకు అందరికి ఇప్పిస్తారని కూడా నేను తెలియజేస్తూ, ఇంకా ఏవైనా ఉన్నా మీరు ముందుండి, ఇంక ఇప్పుడు ఆల్రెడీ యూనిఫామ్స్ అవి వస్తున్నాయి, అది కాకుండా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళందరూ కూడా కొన్ని సంస్థలకు ఇచ్చి కుట్టిస్తారు. అట్లా కాకుండా మీకు ఇచ్చే ప్రయత్నం కూడా మన ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం. ఎస్సీ ఆల్రెడీ మా దగ్గర 3 నెలలు, వాళ్ళు 3 నెలలు కాదు యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళ దగ్గర 5 నెలల దాకా ట్రైనింగ్ తీసుకున్నారు సార్, అనాథరైజ్డ్గా ఒక 2 months. సో వాళ్ళ మొబిలైజేషన్కి 1 నెల అయ్యింది. ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చేసరికి అది కూడా ఇంకో నెల అటు ఇటుగా వాళ్ళు ఒక విధంగా 100% పర్ఫెక్షన్తో ఇక్కడ ట్రైనింగ్ అనేది అండర్గో అవ్వడం జరిగింది సార్. సో ఈ స్కీమ్కి సంబంధించి చెప్పాలంటే మా స్టేట్ నుండి వీసీ అండ్ ఎండి గారు ఈ స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీని సెలెక్ట్ చేసి మాకు పంపించడం జరిగింది సార్. ఎస్ సార్, వీళ్ళు వచ్చేసి వీరి పేరు వేణుగోపాల్ రెడ్డి గారు సార్. స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఈజ్ లొకేటెడ్ అట్ చైతన్యపురి దిల్షునగర్ సార్, హైదరాబాద్లో ఉంది వీళ్ళది. ఈ కోర్సులు కాకుండా వాళ్ళు మల్టీమీడియా ఇటువంటి వేరే అదర్ కోర్సెస్ కూడా వాళ్ళ ప్రెమిసెస్లో జరుగుతుంటాయి. సో వీళ్ళది మా వీసీ అండ్ ఎండి గారు ఎంఓయూ ఎంటర్ అయ్యి మనకి ఇక్కడ మేము రిక్వెస్ట్ చేసి ఉంటే 4 మున్సిపాలిటీల్లో మనది ప్లస్ వికారాబాద్, కొడంగల్ అండ్ తాండూరులో పరిగిలో అడగడం జరిగింది సార్. సో మొదటిగా కొడంగల్లో ఇది సక్సెస్ఫుల్గా వీళ్ళు ఏఎంసీ ఎంపీడీఓ ఆఫీస్ ప్రెమిసెస్లోనే సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఇంకా మాకు 2000 మంది స్పాన్సర్ చేయండి మా ఎండి గారు కూడా రాయడం జరిగినటువంటి గురించి చెప్పాలనేసి. నేను చెప్పేది ఏం లేదు, నేను ఏం చేస్తున్నా అదే, నాకు కాంప్లిమెంట్స్ అవసరం లేదు. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై చిల్డ్రన్ అండ్ మై హార్డ్ వర్క్స్ నెవర్ గోస్ వేస్ట్. ఇది ఇంతకుముందు నేను అప్పుడు మనోహర్ రెడ్డి గారికి నేను సపోర్టర్ లేకుండే, స్టిల్ నేను ఎవరికి ఎంత సపోర్ట్ చేస్తున్నానో ఆ మనిషి నన్ను వచ్చి హాస్పిటల్లో చూడలేదు. నేను అడ్మిట్ అయిన హాస్పిటల్లో చచ్చిపోయిన పీనుగుని తీసుకుపోయి ఒక రూమ్లో పడేస్తారు చూడు, అట్లా నన్ను పడేసిండ్రు వెన్ ఐ గాట్ ఎ హార్ట్ అటాక్. ఆ సమయంలో మనోహర్ రెడ్డి గారు, ఐ డింట్ ఇన్వైట్ హిమ్ ఆల్సో, నేను ఆయనని ఇన్వైట్ చేయలేదు. మేడం వాళ్ళ హస్బెండ్ కూడా నేను ఇన్వైట్ చేయలేదు. ఒక 2-3 ఉన్నారు, ఇన్వైట్ చేయలేదు. మా వార్డు వాళ్ళని నేను ఇన్వైట్ చేయలేదు.
వాళ్ళందరూ వచ్చి నన్ను చూసిండ్రు. మనోహర్ రెడ్డి గారు అయితే ఎవ్రీడే ఫోన్ చేసేవాళ్ళు, ఎలా ఉన్నారు మేడం, ఎలా ఉన్నారు మేడం, మమ్మీ బాగుందా, మా పిల్లల దగ్గర. నేను మాట్లాడే లేని పొజిషన్లో ఆక్సిజన్ తండ్రి పెట్టిండ్రు. మన సునీత రెడ్డి మేడం, ఈవెన్ దో ఎలక్షన్లో ఆమె అంత బిజీ ఉన్నా కానీ షీ యూస్ టు కాల్ మీ. బిజీ లేని వాళ్ళైతే నన్ను కనీసం ఎట్లా ఉన్నావు అనేసి కూడా నేను అడగలేదు. సార్ ఐ హంబుల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇంకొకటి మన మోసెస్ గారు, యాజ్ ఐ ఎలక్టెడ్ అండ్ బికేమ్ ఏ కౌన్సిలర్, నేను ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి, సార్ నేను ఎస్సీ వార్డు నాది, అలాంటిది ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే నాకు ఇవ్వండి సార్, మీరు రిస్క్ తీసుకునేది అవసరం ఏం లేదు, ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. పిల్లల్ని తేవడం, మోటివేట్ చేయడం, తిరగడం చేయడం. నియర్లీ 1 month నాకు హెల్ప్ చేసిన పిల్లలు శృతి, శివలీల, ఫాతిమా, పద్మ అండ్ పార్వతి. వీళ్ళు 5 మంది కుక్కలాగా కూడా గదిలిచిన వాళ్ళు ఉన్నారు ఇంటికి పోతే. అయినా కానీ మేము పిచ్చిగా తిరిగిన వాళ్ళ ఇంటికి, ఒక్కొక్కళ్ళ ఇంటికి 10 తిరగడము, ఫోన్లు చేయడము, వాళ్ళని ఇన్వైట్ చేయడము. ఇప్పుడు మిషన్స్ వస్తే మీరు ఎత్తుకోబోతున్నారు కానీ నాకేం వస్తలేదు. ఇందా మేడం మా మిషన్ మా గురించి మీరు కష్టపడ్డారు కదా, ఒక మిషన్ తీసుకొని చెప్తలేరు. నాకేమంటే 13 to 18 వాడు ఇట్స్ ఎ వెరీ స్లమ్ ఏరియా. మా పిల్లలు వీళ్ళందరూ నా పిల్లలు, వీళ్ళందరికీ ఇండిపెండెంట్ గా బతకాలనేసి. కనీసం ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది, నేను కుట్టకుండా ఏం చేయకుండా కానీ నా బట్టలు, ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజెస్ అయినా కానీ నా డ్రెస్సులు అయినా కానీ నేనే కుట్టుకుంటాను. అట్లా మా పిల్లలందరూ కుట్టారు. మీకు కావాలంటే నేను లోపల మా పిల్లలు కుట్టిన డ్రెస్సెస్ మెటీరియల్స్ అన్ని చూపిస్తాను సార్. అది మా మాయక్ సార్ కూడా పంక్ అయిపోయిండు, అరే మేడం నిజం చెప్పండి వాళ్ళే కుట్టిన. ఇంటికాడే ఉండడం నుండి మాకే ఉపయోగం లేదు కాబట్టి మాకు బాంబిన మేడం గారు కుట్టు మిషన్ సహాయం చేశారు. అలాగే ఎమ్మెల్యే మణి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఇంటి దగ్గర ఉండి ఏ పని చేసుకోలేక ఇంటి దగ్గరనే ఖాళీగా కూర్చునే వాళ్ళము. కాకపోతే ఇప్పుడు కుట్టు మిషన్ ద్వారా మాకు కొంచెం హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాము. అంత మాకు బాంబిన మేడం ఎంతో సహకరించింది. మేము ఎంతో బాధపడుకుంటూ ఇంటి దగ్గరనే కూర్చునే వాళ్ళము. బాంబిన మేడం మాకు కుట్టు మిషన్ అనేది ఒకటి అందరితో చెప్పింది కాబట్టి ఇప్పుడు ఇలాగా మేము పైకి రాగలుగుతున్నాము. ఎమ్మెల్యే సార్ గారికి ప్రతి ఒక్కరికి ఇలాగే ధన్యవాదాలు. మనోహర్ రెడ్డి సార్ గారిని ఇట్లాగే మా ఇక్కడ 14వ వార్డు వెనకబడకుండా ఇలాగే ముందుకు సాగించాలని నా యొక్క కోరిక. ఇక ఉచితంగానే అందరికి శిక్షణ పూర్తి చేసుకొని వాళ్ళందరికీ కూడా మిషన్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం సార్. అది మీ చేతులంగా అందజేసుకోవడం మా అదృష్టం అని చెప్పేసి పిల్లలందరూ కూడా కోరుతా ఉన్నారు సార్. మధ్యాహ్నం 2 గంటల నుంచి వీళ్ళందరూ గ్యాదర్ అయి ఉన్నారు సార్, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని. ధన్యవాదాలు సార్, సమయానికి మీరు వచ్చి ఈరోజు మీ చేతుల మీద అందజేస్తున్నందుకు సార్. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా సార్ మాది SRDS సంస్థ దాదాపు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రిజిస్టర్డ్ అయ్యి దేశం మొత్తంలో దాదాపు 9 రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సార్. అదేవిధంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాను. ముఖ్యంగా ఎస్పెషల్లీ మన వికారాబాద్ జిల్లాలో మనం వికారాబాద్, అదేవిధంగా పరిగి, తాండూరు, కొడంగల్ ఈ ప్రాంతాల్లో చేస్తా ఉన్నాం సార్. అవన్నీ అక్కడ శిక్షణలు పూర్తయి అదేవిధంగా వారందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా వీళ్ళు వెతకడానికి ఓన్లీ ఎస్పెషల్లీ ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఈ వికారాబాద్ జిల్లా చేస్తా ఉన్నాం సార్. మిగతా చోట్ల మిగతా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగా ఇక్కడ దాదాపు మన ఓన్లీ వికారాబాద్ జిల్లాలో ఇప్పటికీ మనం 200 మందికి ఈ యొక్క శిక్షణ పూర్తి చేసుకుని కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడ 60 మందికి మనం ఇస్తా ఉన్నాం సార్. దీని ద్వారా వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో వీళ్ళందరూ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనం స్క్రీనింగ్ చేసి వీళ్ళని మనం ట్రైనింగ్ లోకి పార్ట్లో తీసుకుంటాం. భవిత పోర్టల్ ఉంటుంది సార్, భవిత పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసి ఆధార్కు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ లింక్ అయి ఉంటుంది. ఓన్లీ ఎస్సీ వాళ్ళకి మాత్రమే వీళ్ళకి అవకాశం ఉంది సార్. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ వరకు వీళ్ళది తీసుకుంటుంది. సో వాళ్ళందరూ కూడా ఆధార్ బేస్ బయోమెట్రిక్ ఉంటుంది సార్. రోజు ఒక హాఫ్ డే ట్రైనింగ్ వీళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ దాదాపు గృహిణులే ఉన్నారు సార్ ఎక్కువ మంది. వీళ్ళందరూ కూడా గడప దాటి బయటకు వచ్చి చైతన్యంతో వాళ్ళ యొక్క శిక్షణ పూర్తి
పూర్తి చేసుకొని వీళ్ళందరిలో ఒక చైతన్యం కల్పిస్తా ఉంది సార్. 3 నెలల తర్వాత సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతామని వాళ్ళకు ధైర్యం ఈ పథకం ద్వారా వాళ్ళకు వచ్చిందనేసి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పారు సార్. సో అందులో భాగంగా ఇప్పుడు శిక్షణ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ సీసీ కెమెరా కానీ అదేవిధంగా ఇవన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు స్థానిక కౌన్సిలర్స్ బాపినో మేడం గారు ఇక్కడ దృష్టి పెట్టి ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాన్ని సహకరించారు. అదేవిధంగా మన ఈడీ గారు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు ఈ పర్యవేక్షణలో వాళ్ళు ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది సార్. అందులో ఖాళీగా ఉంటుంటే బాంబినా మేడం ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చింది. అప్పుడు మేము వచ్చి ట్రైనింగ్ నేర్చుకొని మాది మేము కాన్ఫిడెన్స్ అయినాం. ఇప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ కావాలని మాకు ఆ నమ్మకం ఉంది, మేము ఫ్యాషన్ డిజైనర్ అవుతామని. థ్యాంక్ యూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సార్ గారికి, బాంబినా మేడం గారికి, ఎస్సీ కార్పొరేషన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డు నంబర్ 20లో అంగన్వాడీ భవనం మరియు డ్వాక్రా భవనాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో తాండూరును అన్ని విధాల అభివృద్ధి పరుద్దామని, అందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, స్థానిక కౌన్సిలర్ సంగీత ఠాగూర్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెండు కూడా నిర్మాణం తీసుకుని ప్రారంభోత్సవం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా కూడా చాలా వార్డ్స్లలో మాకు బిల్డింగ్స్ లేవంటే అన్నింటిలో కూడా ఇక్కడ తాండూరు నియోజకవర్గం తాండూరు టౌన్లో ఎక్కడైతే వార్డ్స్లో అయితే బిల్డింగ్స్ లేవో అన్నింటినీ కూడా దిశల వారిగా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మా వాట్సాప్లో కూడా తెలియజేసుకుంటూ, తాండూరులో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా నాలలు ఎప్పుడో దాదాపు 20-30 వేల మందికే దాన్ని పాపులేషన్కే నాళాలు నిర్మించడం జరిగింది గతంలో. ఆ తర్వాత దాన్ని మళ్ళీ కూడా పట్టించుకున్నటువంటి నాథుడే లేడు. మళ్ళీ నిన్నటి నుంచి మా గౌరవ చైర్పర్సన్ కానివ్వండి, మా కౌన్సిలర్లు కానివ్వండి, టౌన్ ప్రజలందరూ కూడా కలిసి నాళలందరూ కూడా చిల్కవాగు ఎక్కడి నుంచి అవుతుందో దాన్ని అంతా కూడా క్లీన్ చేసి కొంతమంది ఆక్రమితలకు గురైనా కానీ వాళ్ళు ముందలుండి దాని అంతా కూడా నిర్మాణం అంతా క్లీన్ చేసి చిల్కవాగు కూడా దాదాపు ఒక 16 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎంబడే టెండర్లు పెట్టి చిల్కవాగుని కంప్లీట్ చేసి పునర్నిర్మాణం చేసి తాండూరులో ఎంత వర్షం వచ్చినా గత 2-3 వర్షాలకు చూసినాం, ఏ కొద్ది వర్షం వచ్చినా జలమయం అయిపోయి అన్ని ఇళ్ళకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు రాకుండా నెక్స్ట్ వర్షాకాలం కల్లా తప్పకుండా అరికట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా దాంతోపాటు ఇంకా తాండూరులో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అవి కూడా దశలవారీగా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే సార్, కడియండి సార్. యాలాల మండల కేంద్రంలో పదవి విరమణ పొందిన సర్పంచులు మరియు నేడు పదవి విరమణ పొందిన ఎంపీటీసీలను యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా ఘనంగా సన్మానించారు. యాలాల మండలంలోని 38 మంది సర్పంచులు, 13 మంది ఎంపీటీసీలను ఎంపీపీ సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ యాలాల అభివృద్ధిలో తనతో పాటు భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ఇక్కడ ఉద్యోగస్తులకు ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా కమిటీలో ఏదైతే అందరం కలిసి ఇటు ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, మండల అధికారులు కానివ్వండి, చిన్న చిన్న ఒడిదుడుకుల మధ్య 5 సంవత్సరాల కాల పరిమితిని మనం నిర్వహించుకోవడం జరిగింది. ఎంపీటీసీల వరకు వస్తే ఎంపీటీసీలు మండల్లో ఏ కార్యక్రమం తీసుకున్నా 1-2 సార్లు తప్ప మిగతా 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎలాంటి ఆటంకాలు కలిగకుండా మన యొక్క కాల పరిమితిని ముందుకెళ్ళడానికి పూర్తి స్థాయి అధికారులు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దలు
పురుషోత్తమరావు గారు వారి అనుభవాన్ని మండలిపై ఉంచుతూ మండలిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలి, మండలిలో మనము ఎట్లా ముందుకెళ్లాలనే సూచనలు సలహాలు కూడా చేస్తూ వారు మమ్మల్ని ముందుకు కూడా నడిపేయడం కూడా జరిగింది. అలాగే సర్పంచుల వరకు వచ్చేస్తే గ్రామాలలో వారి యొక్క శ్రమను మనం గుర్తించదగ్గ విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే గ్రామాలు ఎటో ఉండేవి. వీరి యొక్క 5 సంవత్సరాల కాల పరిమితిలో పరిశుభ్రత అనే దాని మీద ఎంతో ధీటుగా అధికారుల సహాయ సహకారాలతో వాళ్ళు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఏదైతే డెవలప్మెంట్ తీసుకున్నారో వారు అన్ని రకాల మండలంలో వారి యొక్క గ్రామానికి సరిపడా నిధులను సమకూర్చుకొని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళిపోవడం అంటూ కూడా జరిగింది. కాకపోతే ఏమైనా పెద్దలు చెప్పినట్లు నిధుల కొరతతోటి యాదవ్ మండల్ ఇక్కడ మండల్కు సంబంధించిన జనరల్ ఫండ్ అంటూ మనకు ఎలాంటిది సమకూర్చలేకపోతాం. కాబట్టి పక్కనున్న మండలాలను పోల్చుకుంటే మన మండలంలో ఎలాంటి జనరల్ ఫండ్ అంటూ జమ కాదు. ఈ మండలంలో స్థానంలో పోల్చుకున్న మనము ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోవాలనుకుంటే ఇటున్న అధికారులు ఇబ్బందికి గురవుతుంటారు. మనంతగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ వారికి సహకరించుకుంటూ ఏ కార్యక్రమాన్ని కూడా వదలకుండా మీరు చూసినట్టుంటే మండలంలో ఏ కార్యక్రమాన్ని కూడా వదలకుండా ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో అన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని మన ఎంపీటీసీలు, సర్పంచుల సహాయ సహకారాలు, అధికారుల సహాయ సహకారంతో మనం ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది. ఇంతకుముందు మిత్రుడు సిద్ధార్థ శ్రీనివాస్ చెప్పినట్లు రాజకీయ నాయకుడికి రిటైర్మెంట్ అంటూ ఏది ఉండదు. కాకపోతే ఈ రోజు మన పదవి కాలం పూర్తవుతుంది కాబట్టి మనం అందరం కూడా ఒక వేదికకి వచ్చి కలిసిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఇటు ఎంపీటీసీలను కానివ్వండి, సర్పంచులను కానివ్వండి ఆహ్వానించిన వెంబడే 1-2 తప్ప అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. కాబట్టి వారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ఈ రోజుతో మన యొక్క కాల పరిమితి ఎంపీటీసీలది 5 సంవత్సరాలు ముగుస్తున్నటువంటి సందర్భంలోన అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఫిబ్రవరిలో వారి యొక్క కాల పరిమితిని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలోన చివరిగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎంపీపీ గారికి, నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 2 నిమిషాలు మాట్లాడవచ్చు కదా. నేను రాజకీయంలో ప్రభుత్వ ఉద్యోగం పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాండిడేట్ని. నా జతోడందరూ ఇప్పుడు మేడం అదే చెప్పిన ఎంపీడీఓ లేదు, డిపిఓ లేదు, సిఓ లేదు, డిప్యూటీ సిఓ లేదు. ఇందిరారెడ్డి మాట ఇది ఉద్యోగం రాజీనామా చేయించి రాజకీయంలో రావడం జరిగింది 84లో. వస్తే మన మండలం ఏర్పాటైనప్పుడు మండలాలు ఏర్పాటు అయినప్పుడు చాలా బసిరావత్ మండలం ఏర్పాటు చేసిండ్రు, పెద్దెమ్మూరు మండలం ఏర్పాటు చేసిండ్రు, అదేవిధంగా తాండూరు మండలం ఏర్పాటు చేసిండ్రు. యాలాల మండలం అనేది లేకుండే. కోకట్ తీసుకెళ్ళి తాండూరులో పెట్టింది, రాష్ట్రం తీసుకెళ్ళి దారూరు మండలంలో పెట్టింది. తర్వాత జొట్టిపల్లి ఇవన్నీ కూడా బసిరాబాద్ మండలంలో ఉండే. అప్పుడే మండలాలు ఏర్పాటవుతున్నాయి. జానారెడ్డి గారు పంచాయతీ మినిస్టర్లు. తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిపోయింది, అనౌన్స్మెంట్ అయింది, అన్ని నోటీస్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. కొత్తగా రాజకీయం వచ్చినాం కాబట్టి ఉత్సాహంగా మరి జానారెడ్డి దగ్గరికి ఇందిరారెడ్డిని, బాస్పల్లి సారెడ్డిని, ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకెళ్తే వాడు అడిగిండు, ఈ గోడం తాండూరు దగ్గర అవుతుంది కదా, వాడు యాదాలు ఎందుకు అడుగుతున్నావు, లేకుంటే కాంజాపురం దగ్గర అవుతున్నదని. పాపులేషన్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ మండలం అనేది ఏర్పాటు కాలేకపోయింది. అప్పుడు 25,000 పాపులేషన్ అనేది. అప్పుడే మరి కోకట్ని
రాజకీయంగా పెద్ద అవేర్నెస్ ఉన్నటువంటి ఏకైక మండలం అంటే యాదల మండలం అనేది తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నిధులు లేకపోవచ్చు, ఆర్థికంగా బాగా లేకపోవచ్చు, బలహీనంగా కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పోర్టివ్ స్పిరిట్ గా ఎవరికైతే ఎక్కడైతే ఇక్కడ ఉందో, ఇక్కడ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఇంకా సిపిఐ అయినా, ఏదైనా కానీ ఇక్కడ రాజకీయంగా పెద్ద అవేర్నెస్ అనేది ఇక్కడ ఒక యాదల మండలం ఉంది కాబట్టి దాన్ని చూస్తేనే అధికారులు భయపడతా ఉండి గౌరవిస్తుంది, సహకరిస్తూ ఉంది. కాబట్టి మొన్న మీరు ఏదైతే సర్పంచులు ఎన్నో ఆశలు పెట్టుకొని సర్పంచులు అయిన తర్వాత మేము జనరల్ వాళ్ళు 5 ఏళ్లలో కూడా అన్నా సాగర్ వాటర్ ట్యాంక్ గురించే ఎన్నిసార్లు కొట్లాడినామంటే ప్రతిసారి ఇప్పటికి కూడా నేను మరి ఆటోప్లేస్ ఏఈ గారు ఉన్నారు, మరి కనెక్షన్ ఇవ్వమంటే కూడా ఇంకా పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదని అనుకుంటున్నా, కానీ ఇచ్చిందని మాత్రం నేను అనుకోవడం లేదు. ఊళ్ళో కూడా మరి మిషన్ భగీరథ కూడా మరి నీరు కూడా కాపాడటం లేదనేది కూడా మరి అంటే ఇంకా సీనియర్ నుండి ఇన్ని చేసినప్పటికీ కూడా మరి ఇంకా కూడా మన పనులు కూడా కొన్ని కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా పత్రికా సహోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మొట్టమొదటిసారిగా నన్ను ఎంపీటీసీలో గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కమాన్పూర్ సర్పంచ్ బసవరాజన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాఘవపూర్ అమర్నాథ్ రెడ్డి గారికి, విశ్వనాథ్పూర్ గ్రామస్తులు, ఈ 3 గ్రామాల ప్రజలకు నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీతో కోరుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నన్ను రాజకీయ అంగప్రవేశం చేసినందుకు మీరందరికీ నేను ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ వేదికపై మాట్లాడే అవకాశాన్ని ప్రతిసారి ఇస్తున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఎంపీటీసీలకు వాస్తవంగా ఎలాంటి ఫండ్స్ రాలేకపోయినాయి. వాళ్ళు నిజంగా ఆ పదవికి పూర్తి స్థాయిలో అక్కడికి ఏం లేనప్పుడు ఎంపీటీసీ కూడా ఏం చేయలేదు. సర్పంచ్ కూడా 3 సంవత్సరాలు మంచిగా పనిచేయగలిగారు. మిగతా 2 సంవత్సరాలు ఫండ్స్ రాక, చేసిన పనులకు బిల్స్ రాక, ఈరోజు అజితాపూర్ సర్పంచ్ కానీ మన రాఘాపూర్ సర్పంచ్ నడుపుని వాళ్ళ బాధలు, ముదైపేట సర్పంచ్ కానీ చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు బిల్స్ వచ్చేది వాళ్ళకి రాత్రికి నిద్ర వస్తుంది, నాకైతే తెలియదు. కానీ మేము కొన్ని ఉన్న వాళ్ళమే పరిచయం ఉన్నాం. వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పటి వరకు వాళ్ళకు బిల్స్ లేవు. దాని ఎన్నో కారణాలు ఉన్నాయి. తెలియని వాళ్ళు చాలా మంది ఏమేమో అనుకుంటారు, సర్పంచులు ఏమో చేస్తున్నారు, ఎంపీటీసీలో ఏమున్నాయి. ఈ యాదవ మండల పరిషత్లో ఏమీ లేకుంటాయి. ఇందాక మేడం నేను గతంలో పోయిన ఎంపీపీ సైడ్ గౌడ్ కూడా చెప్పిన, పదవి ఆ రోజు ఏదైతే కూకున్న రోజే చెప్పిన, అన్న నేను దిగిపోయేటప్పుడు 5 ఎకరాలు అమ్మవాల్సి వస్తుంది చూడండి. ఏమన్నా నేను ఎంపీపీ పైన మండలానికి అధ్యక్షుడు అనే కదా దిగినాక అన్నాడు, అన్న నేను చెప్పింది కరెక్టే, 5 ఎకరాలు కాదు 6 ఎకరాలు అమ్మవాల్సి వచ్చింది, ఇంకొక ఎకరా అమ్మని. ఆ విధంగా ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీలు అందరికీ కూడా, వివిధ పార్టీల కార్యకర్తలు అందరికీ కూడా నమస్సుమాంజ తెలియజేస్తూ, అందరూ కూడా ఒకటి ఏమంటున్నారు అంటే పదవీ కాలం ముగింపు సమావేశం. ఏదో రిటైర్మెంట్, రాజకీయ నాయకుడికి రిటైర్మెంట్ అనేది లేదు, ఉద్యోగస్తులకు ఉన్నది రిటైర్మెంట్. ఈ రోజు మనం చూసినట్లయితే పార్లమెంట్ లోపల 88 సంవత్సరాలు అయినా కూడా ఎంపీగా ఉన్నాడు. కాబట్టి రాజకీయ నాయకుడికి అనేది పదవీ విరమణ అనేది లేదు, రిటైర్మెంట్ అనేది లేదు. పదవి కాలం పోతుంది, మళ్ళీ అవకాశం వస్తుంది. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే అట్లా అంచెలంచెలుగా అనేది ఉంటుంది. మనమందరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే భావనతోటి మనమందరం ప్రజల మధ్యలోకి వచ్చినటువంటి వాళ్ళము. ఇది చాలా సదవకాశం. మనకి ఈ అవకాశం రావడమే మన అదృష్టంగా భావించాలి. ప్రజలకు సేవ చేయాలనే భావన ఉండి ప్రజల మధ్యలోకి వచ్చినామంటే చాలా అదృష్టవంతులమే. కానీ కొంతమంది దాన్ని యూజ్ చేసి వాడుకుని ఉండొచ్చు, దాన్ని సరైన విధంగా వాడుకోలేకపోవచ్చు వాళ్ళ ఇష్టానుసారం. ఎందుకంటే మనకు వచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాల అవకాశాన్ని పూర్తి స్థాయిలో మనం ప్రజలకు పనిచేయాలనే భావన, చిత్తశుద్ధి ఉండాలి తప్పకుండా. కాకపోతే ఒకటి చెప్తున్నా, రాజకీయంలో అనేది శాశ్వతమైన మిత్రువు లేకుంటాడు, శాశ్వతమైన శత్రువు లేకుంటాడు. ఇక్కడనే ఇదే వేదిక మీదకి చెప్తున్నాము, మాలేశ్వర్ గుప్తా గారు ఎంపీపీ ఇంకొక గంట అవుతాడనగా కూడా కాకుండా కూడా మేము ప్రయత్నం చేసినాం. ఇక్కడ ఉన్న పురుషోత్తం సార్ కానీ నేను కానీ ఇక్కడ సాక్షాత్ మొగలమ్మనే దానికి నిదర్శనం. ఇక్కడ ఉన్న వైస్ ఎంపీ రమేష్ గారు
వీళ్ళిద్దరిని తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము ఎన్నో అడ్డంకులు కూడా సృష్టించినాం. అయినా కూడా ఆయన అయ్యేది ఉన్నది కాబట్టి కంపల్సరీ ఎంపీ పోయిండు. వాస్తవంగా 5 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడి ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటన్నింటినీ అధిగమించుకుంటూ అంచెలంచెలుగా ఆ రోజు మేము టీఆర్ఎస్ లో ఉన్నా, మరి వారు కాంగ్రెస్ లో ఉన్నా, మరి ఈ యొక్క మండలాన్ని ఏ విధంగా తీసుకుపోవాలని ఆలోచన ఇందాక మేడం ఎంపీటీఓ గారు చెప్పారు. వాస్తవంగా మన యాలాల్ మండల్ కానీ బంటారం మండల్ కానీ ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయిన మండలం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.